రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలతో వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలనుకున్న నేపథ్యంలో తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆశీస్సులు అవసరం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రిగా తన బాధ్యత తాను నిర్వహిస్తాననేది రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఇదే విధానంలో మీరు మరో అంశం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి విజ్ఞప్తి చేస్తున్న శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సూచనలు చేశారు. అయితే అధికారంలో ఉంటేనే వస్తా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తా శాసనసభకు అనేది కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతూ ఉన్నారు. ఆ శాసనసభకు వచ్చి ఆయన సలహాలు సూచనలు ఇవ్వటం ఒక వంతు అయితే, ఏదైతే ప్రతిపక్ష పార్టీగా బారాస అంటే భారతీయ రాష్ట్ర సమితి ఎటువంటి ప్రకటనలు చేసినా, ఎటువంటి విమర్శలు చేసినా, ఎటువంటి ఆరోపణలు చేసినా, లేదా ప్రభుత్వపరమైన అంశాలను తెర మీద తెచ్చి బీఆర్ఎస్ వైపు నుంచి ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా, ఒక అసెంబ్లీలో బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ వచ్చి సూచనలు ఇస్తేనే ఏ విధంగా అయితే స్వీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో ఆ విధంగా ముందుకు పోతుందో, బయట నుంచి ఇచ్చే ప్రకటనలు కానీ, బయట నుంచి ఇచ్చే అగ్రనాయకత్వం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇచ్చే సూచనలు కానీ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలు ఈ విధంగా ఉండాలనే సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ప్రకటనలు చేస్తారో వాటిని కూడా స్వీకరించాలనేది ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం యొక్క సూచన. ఎందుకంటే ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉంటారు, ఫామ్ హౌస్లో పడుకుంటారు అనే ప్రధానమైన విమర్శలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అదే స్థాయిలో రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అనేక రకాల అంశాల మీద బీఆర్ఎస్ స్పందిస్తూ ఉంది, బీఆర్ఎస్ ప్రకటనలు ఇస్తూ ఉంది. వాటిని కూడా బాధ్యతగా ప్రభుత్వం రిసీవ్ చేసుకోవాలనే అనే అంశాలలో బీఆర్ఎస్ నాయకత్వం కోరుతూ ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది అంటే అది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. దాంట్లో కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రకటనలు ఇవన్నీ కూడా. కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడినా, ఈ రెండుగా ఒకటిగా చూసుకుని వాటిని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలనేది బీఆర్ఎస్ పార్టీ కోరే అంశం.